వెళ్ళిపోయాయి, అన్నీ వెళ్ళిపోయారు. అట్లా ఫ్లైట్ దిగగానే కత్తిరించేసారు. ఇప్పుడు మనం వెళ్తున్న ప్రదేశం ఏంటంటే ఒక స్పాట్, ఒక ఇన్సిడెంట్ జరిగిన స్పాట్, ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగిన స్పాట్కి పోతున్నాం మనం. కాకినాడ కొంచెం అందుకోవచ్చు కదరా. మొత్తం ఇప్పుడు యూ రిప్రజెంట్ కాకినాడ అంటే నువ్వు వదిలే ప్రతి డైలాగు ఒక కాకినాడ పౌరుణ్ణి గర్వపరచాలి. తెలుగు వాళ్ళం ఎట్లా గర్వంగా ఫీల్ అవుతాం, కానీ అసలు యాజ్ ఎ హోమ్ టౌన్ బాయ్ కింద నువ్వు ఎట్లున్నాను మనం. మొత్తం కాకినాడ అంటే ఉప్పొంగాలి ఇట్లా. ఉప్పునే తీసింది అక్కడే. అది ఇప్పుడు కొత్త పాయింట్ ఒకటి అందుకున్నా. అన్ని సీన్లు అండి అక్కడేనో ఇసుకలో పడిపోయి ఉంటుంది. వావ్, ఇప్పుడు ఇక్కడ మీరు చూడండి ఫోటోలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ చనిపోయిన వాళ్ళు. వీళ్ళందరూ ఎవరంటే ఒక టీం, ఫుట్బాల్ టీం ప్లేయర్స్. గ్రాందే టొరినో అని ఈయన ముద్దు పేరు. టొరినో క్లబ్కి ఆడేవాళ్ళు. 4-5 సంవత్సరాలు వీళ్ళే ఛాంపియన్స్. ఇటలీ టీం అంతా వీళ్ళే ఆడేటోళ్ళు. అటువంటిది ఒక్క ఫ్లైట్ యాక్సిడెంట్లో అందరూ అమరులు అయినారు. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ ఎక్కడైంది అదే స్పాట్కి ఇప్పుడు మనం బయలుదేరుతున్నాం. ముద్దు పేరు ఎల్ టోరో అంటే ద బుల్స్ అని. టోరో ఆడు ఉండాలనా మనకు తెలియదా? మనం ఎందుకు వ్లాగర్స్ నన్ను నమ్మరు, కాకినాడని నమ్ముతారా అంటే యూ కెన్ గో అండ్ సెర్చ్ ఇన్ ద టీమ్ వెబ్సైట్ అనమాట. డైరెక్ట్ వాళ్ళు టీమ్ వెబ్సైట్ ఓపెన్ చేస్తే అలా ముద్దు పేరు కూడా ఉంటుంది అందులో. ఇది స్పాట్, ఇక్కడ జరిగింది యాక్సిడెంట్. May 4th 1949. అన్నీ మాట్లాడదాం, స్టోరీ అనేది డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మాకు తెలియదు ఇంకా. తెలుసు పూర్తిగా, మీకు క్లారిటీగా మీకు కరెక్ట్ చెప్పుడు మాకు ఇంపార్టెంట్. 4 Maggio 1949, 4th of May 1949. ఇట్లా ఫుట్బాల్ ఫ్యాన్స్ ప్రపంచం అన్ని చోట్లకి వెళ్ళి వచ్చిన వాళ్ళు వాళ్ళ స్కార్స్ ఇట్లా వదిలేసి పోతూ ఉంటారు. ఇన్ మెమోరియా దెల్ గ్రాందే టొరినో, ఇలా ముద్దు పేరు గ్రాందే టొరినో. ఫిరెంటీనా టీం వాళ్ళు ఇచ్చినారు అది. May 4th అందరూ వచ్చి ఆ వీడియో కూడా మీకు షేర్ చేస్తాను. నేను క్యాప్చర్ చేసిన ఫోటో ఏం చేస్తారు May 4th రోజు ఇక్కడికి వచ్చి అని. అది కూడా మీకు ఈ వీడియోలో మీకు చిన్న క్లిప్గా షేర్ చేస్తాం తప్పకుండా. ఇప్పుడు వీళ్ళ గురించి చెప్పాలంటే మొత్తం 31 పీపుల్ చనిపోయినారు క్రాష్లో. అందులో 18 మంది ప్లేయర్స్, మళ్ళా 18 మంది ఇటాలియన్ నేషనల్ టీమ్కి ఆడేటోళ్ళు. వీళ్ళంతా ద బెస్ట్ ఆఫ్ ఇటాలియన్ ఫుట్బాల్ లీగ్ చెప్పాలంటే. అయితే వీళ్ళు పోర్చుగల్కి వెళ్ళి రిటర్న్ అవుతారు లిస్బాన్ నుంచి. ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి మళ్ళీ అది బెనిఫికా అని ఒక టీం ఉంటుంది. మీరు ఫుట్బాల్ ఫ్యాన్స్ అయితే మీకు కొంచెం ఐడియా ఉంటుంది టీం పేర్ల గురించి. సో ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడి రిటర్న్ అవుతున్నారు. ఏది సీజన్ స్టార్టింగ్ ముందు ఆడుతారు కదా సీజన్ ఫ్రెండ్లీస్ అట్లాంటివి. అయితే ఇంకా అప్పుడు రిటర్న్ అయ్యే టైంలో ఆల్మోస్ట్ రీచ్ అయినప్పుడు అప్పుడు కొంచెం క్లైమేట్ మంచిగా లేదన్నట్టు, మబ్బులు ఉండేసరికి. అప్పుడు కొంచెం ఇంకా టెక్నాలజీ మీకు తెలిసిందే కదా. సో ఆల్రెడీ ఆ ఆల్టిట్యూడ్ తెలియక కొంచెం లోలో వస్తూ ఇక్కడ క్రాష్ అయినారు. కానీ ఇంకా బస్సులెక్క గట్టిగా నిలబడింది చూడు. అంటే వాళ్ళ కట్టడం గురించి ఒక దిక్కు పెంచుకోవచ్చు, వీళ్ళు చనిపోయినందుకు ఇంకో దిక్కు సంతాపం. రెండు ఆస్పెక్ట్స్ పైన మనం డిస్కస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈరోజు. ఇంకోటి ద జర్నీ ఆఫ్ నాట్ రిటర్న్. ఏంటిది జర్నీ ఆఫ్ నాట్ రిటర్న్ అనేది నాకు తెలిసి ఒక బుక్ రాసినట్టున్నారు. లేదంటే సినిమానా ఇది? అని మీకు ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూపెడదాం.
జోసెఫ్ చదువుకోరు అట్లా కట్ చేసి స్టాప్ చేస్తాడు మీ వీడియో మీకోసం. మొత్తానికైతే ఒక లెజెండరీ టీం, ఒక లెజెండరీ ప్లేయర్స్. మీరు ఒక 4-5 ఇయర్స్ అంటే ఒక టీము హోమ్ మ్యాచ్ ఒక్కటి కూడా ఓడిపోలే. బై ద వే ఆ 4 ఇయర్స్ 5 ఇయర్స్ వీళ్ళు ఎప్పుడైతే ఆడారో World War II తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఫుట్బాల్ లీగ్లలో ఆ 4-5 ఇయర్స్లో ఒక్క హోమ్ మ్యాచ్ కూడా ఓడిపోలే. అంటే ఎంత లెజెండ్సో అర్థం చేసుకోవచ్చు. మనం ఐపీఎల్లో ఇప్పుడు సిఎస్కే ముంబై ఇండియన్స్ ఒక సీజన్లో ఒక హోమ్ మ్యాచ్ ఓడిపోకుంటే ఎంత ఖుషి ఫీల్ అవుతామో, వీళ్ళట్లో సీజన్ పొడుగు అంటే సంవత్సరం పొడుగు ఆడతారు సీజన్. అటువంటిది 4 సంవత్సరాల్లో ఒక్క హోమ్ మ్యాచ్ కూడా ఓడిపోలేదంటే తోపులే కదా మళ్ళీ ఆ 4 సంవత్సరాలు వీళ్ళే ఛాంపియన్స్. ఇక హోమ్ మ్యాచ్లో ఓడిపోలేదు, బయట కూడా గట్టిగా పర్ఫామ్ చేసినారు కాబట్టి వాళ్ళ పేర్లు. అక్కడ ఫ్లవర్స్ పెడదామా? ఫ్లవర్స్ తీసుకురాలేదు నేను అన్ఫార్చునేట్లీ. తెచ్చావు, ఓకే గుడ్, బెటరా. చిన్నవే కానీ హృదయాలు పెద్దవి. అనమాట. సో మీరు ఎప్పుడైనా ఒక ఫుట్బాల్ ఫ్యాన్ అయి ఉంటే ఒక మెమోరియల్ని విజిట్ చేయాలనుకుంటే ఇక్కడికి రావచ్చు. అట్లా పోదాం, ఇంకా ఇటువైపు పోదామా? ఇటు పోదాం, అట్లా పోదాం. ఎలా వచ్చాం మనం? అట్లా వచ్చినాం కాబట్టి ఒక గుండ్రం కొట్టాలి కాబట్టి అదే అట్లా అట్లా వెళ్ళిపోదాం. బై ద వే ఫుట్బాల్ ఫ్యాన్స్, మీ టీం ఇక్కడ ఏమన్నా ఆల్రెడీ వదిలిర్రా చూడండి. మా టీం అయితే ఉంటుంది, మేము యునైటెడ్ని రిప్రజెంట్ చేస్తాం. మళ్ళీ నాకు శత్రువులు కావద్దు, అక్కడ వేరే టీం రిప్రజెంట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఏ టీం రిప్రజెంట్ చేస్తున్నావు బాబు నువ్వు? నేను మాంచెస్టర్ యునైటెడ్ ఉంటుంది మాది. వచ్చాడు ఉంటాయి ఇప్పుడు చెత్త చెదారాలతో ఉన్నది అంటే తీయరు కదా ఒకసారి పెట్టినది. మొత్తానికి అయితే రోమా టీం, అక్కడ రోమా ఉంది కదా, రోమా. లెట్స్ గో. మళ్ళీ కొండ పెద్ద హైట్ ఏం కాదు, తిప్పి కొడితే 667 మీటర్లు ఏమో ఉంటుంది అంతే. దగ్గర 700 వేసుకోరు, పోనీ 700 మీటర్లు. ట్రెక్ చేస్తే 1 గంట 15 నిమిషాల్లో వచ్చేయచ్చు. కొండ చుట్టూ అన్నీ ట్రయల్స్, కానీ ఓన్లీ సెంతియేరో 29 మాత్రం కంప్లీట్ ఫారెస్ట్లో నుంచి వస్తుంది. మిగతా అన్ని రోడ్ని టచ్ చేసి ఉన్నదే చిన్న రోడ్డు, మీరు చూసే ఉంటారు ఇంతమంది వీడియోలో. సో ఆ కార్లు అంత డేంజరస్ ఉంటుంది. సో ఎప్పుడైనా మీరు ఇక్కడ ట్రెక్ చేయాలనుకుంటే సెంతియేరో 29 ఆ స్పాట్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ అవుతుంది అనేది చిన్న మ్యాప్స్లో మార్క్ చేసి అటాచ్ చేస్తాం, చూడండి. మన అంత బడ్జెట్ కాదు, అయితే డిస్క్రిప్షన్లో పెడతాం, చూసుకోండి. ఇప్పుడే ఇంకా ఎందుకంటే కోచింగ్ క్లాసెస్ పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కొంచెం. సో అటు ఇటు టైం మేనేజ్ చేయడం ఈజీ అవుతుంది. బట్ స్టిల్ మీకు మ్యాక్సిమం ఎంత ఇవ్వగలుగుతాం అనేది అనిపిస్తాం. మళ్ళీ మీరు అడగచ్చు, మరి కోచింగ్ క్లాసులు చేసుకుంటూ నువ్వు కోచింగ్ క్లాసులు ఎందుకు బ్లాగ్ చేస్తలేవు అని. ఇప్పుడు మరి మీరు ఫ్రీగా చూసేస్తారు కదా, ఫ్రీగా నేర్చుకోవద్దు. ఇప్పుడు కష్టపడి ప్రజలు పైసలు కట్టి టైం కేటాయించి ఎనర్జీ ఇన్వెస్ట్ చేసి వాళ్ళు వచ్చి క్లాసుల్లో కోచింగ్ తీసుకుంటుంటే ఇక తప్పుగా అనుకోవద్దు, కానీ ఇంకా అదే నిజం. మనం ఇదే సర్కాజం. ఇప్పుడు మీకు సర్కాజం అర్థం అయితే యువర్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్స్ అనమాట. ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. సర్కాజం అర్థం కాకపోతే సారీ, బట్ యూ హ్యావ్ టు డెవలప్ ఎ లాట్. డెవలప్ చేసుకోవాలంటే వీడియో అంతే. మీరు ఏం చేసుకోవాలి, డెవలప్మెంట్ మీకు కావాలి అంటే అసలు సర్కాజం అంటే ఏంది అనేది తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ కొట్టండి, బెల్ బటన్ కొట్టండి. ఆల్రెడీ నువ్వు డెవలప్డ్ అయితే ఇంకా డెవలప్ అవుతావు.
ఆల్రెడీ నువ్వు డెవలపర్ అయితే ఇంకా తెలుసుగా మనం అంటే ఎవరం, నువ్వు నేను అందరం తెలిసే ఉంటుంది. ముందు వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది. ముందు వీడియో వ్యూస్ పెంచడానికి రెండు కుక్కలు వస్తున్నాయి. బామ్మ కుక్కల్ని వేసుకొని నడుస్తుంది. బామ్మ బామ్మ బంగారు, అది బామ్మ కావచ్చు, కానీ మా బామ్మ ఉన్నది కాబట్టి బామ్మ అని వాడినా. ఆంజనేయం కావచ్చు, బామ్మ యాక్చువల్గా బామ్మ కాబట్టి బామ్మ అని వాడినా. చావు బొంజోర్నో అంటే గుడ్ మార్నింగ్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇలా పొద్దున అది తప్పించి ఏం చెప్పాం కాబట్టి. చావు అంటే ఇంకా జనరల్గా హాయ్ నమస్తే కాక ఎట్లున్నావు ఇదంతా కుశలమైన అంతా ఇచ్చట కుశలమే, మీరా చెట్టు కుశలమా, ముందు నీ వచ్చటనా మేము ఇచ్చట ఏంది అది ఏందో మీరు కామెంట్స్లో రాసి ఎక్స్ప్రెస్ చేయండి. కామెంట్ పెంచుకుందాం టెక్నిక్ ఇవి నేర్చుకోవాలి మీరు. ఇవి నేర్పిస్తుంది వీడియో చూస్తే వాళ్ళు కాకుండా మేము మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మేము బ్లాగ్స్ చేయాలని కాదు, వేరే వాళ్ళతో బ్లాగ్స్ చేసినాం. రేపు నిన్ను ఇన్స్పైర్ బసిలికా ఇదొకటి ఉన్నది. అప్పట్లో సవోయ్ బ్యాచ్ అందరూ ఫ్రెంచ్ ఇన్వేషన్ నుంచి వెళ్ళి ఏంది డిఫెన్స్ చేసుకుంటూ ఉండే. అయితే అప్పట్లో సవోయ్ రాజు ఎవరైతే ఉన్నారో మదొన్న అంటే మేరీమాతని ఏంది ప్రార్థించుకుంటాడు అన్నట్టు. నేను ఈ పియమంతే రీజియన్ జనరల్గా థియరీ ఉన్నది. సో పియమంతే రీజియన్ని డిఫెండ్ చేసుకొని రాజ్యం కాపాడుకోగలిగితే నీకోసం ఒక బసిలికా కడతా అని మొక్కుకున్నాడు. సో సక్సెస్ఫుల్గా డిఫెండ్ చేసుకొని యుద్ధం అంతా అయిపోయిన తర్వాత ఈ బసిలికా కట్టినాడు. మళ్ళీ ఏంటంటే అందుకే ఇది చాలా ఫేమస్ అన్నట్టు. ఇక్కడ ఏమైనా కోరికలు వదులుకుంటే మిగిలిపోతాయి. లేదు మదన్న నిజంగానే నెరవేరుస్తుంది. కాకపోతే మళ్ళీ ఏదో ఉంటుంది, మళ్ళీ రావాలి ఏదో ఉంటుంది మొత్తానికి అయితే. సో ఎంట్రీ కాగానే మీకు అక్కడ స్లిప్స్ ఉంటాయి, పెన్ ఉంటుంది, మదన్న ముందట ఒక బాక్స్ ఉంటుంది. సో అందరు కోరికలు రాసి దాంట్లో డ్రాప్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఓపెన్ కాదు, వీకెండ్ కాబట్టి 10-11 అయిపోతుంది ఓపెన్ కావడానికి. ఇప్పుడు మరీ మేము ఎర్లీగా వచ్చేసినాం. ఇప్పుడు టైం చూస్తే ఎంత అవుతుంది, టైము 8:30 అవుతుంది. 7:40 అంట. నేను ఇంక 20 నిమిషాలు అర్ధగంట ఎక్కువ చెప్పిన. సో 11 వరకు మనం ఉండి మళ్ళీ లోపలికి కావాలంటే మళ్ళీ చూపెడతాం. మనం ఏమున్నది మళ్ళీసారి చేసి మళ్ళీసారి క్లారిటీగా సూపర్గా కాన్సన్ట్రేట్ చేసి మీకు ఇంకో వీడియో వదలడం మా బాధ్యత.